హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫైనల్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ఏఆర్టీ సినిమాస్కి అయితే పోతున్నాం. అది కూడా కాంతార సినిమా చూడడానికి. అది కూడా మన ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ స్క్రీన్ ఎపిక్ స్క్రీన్కి అయితే పోతున్నాం. ఏఆర్టీ సినిమాస్ అంటే ఏషియన్ రవితేజ సినిమాస్ అనమాట. లైక్ ఇప్పుడు మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ ఎలానో ఇప్పుడు రవితేజ అన్న కూడా ఏఆర్టీ సినిమాస్ అని అయితే స్టార్ట్ చేసింది. అది కూడా వనస్థలిపురంలో అయితే ఉంది. ఇది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వనస్థలిపురంకి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి పోయిన థియేటర్కి. మరి థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే కాంతార సినిమా ఎలా ఉందో మొత్తం రివ్యూ చెప్తాం. మర్చిపోకుండా వీడియో లైక్ కొట్టి వీడియో ఎండ్ దాకా చూసేయండి. చలో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇంతవరకు ఏఆర్టీ సినిమాస్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే సీటింగ్ అండ్ స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ సిస్టమ్ అన్ని లేటెస్ట్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా నచ్చింది. అసలు అదిరిపోయింది, మామూలుగా అయితే లేదు. మెయిన్గా వచ్చేసి 60 స్క్రీన్ మనకి స్పెషల్ స్క్రీన్ అనమాట. లార్జెస్ట్ స్క్రీన్ డాల్బీ అట్మాస్ఫియర్ తోటి మామూలుగా అయితే ఉండదు. తప్పకుండా 60 స్క్రీన్కి రావడానికి ట్రై చేయండి. మొత్తం 6 స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఇంకా కాంతార చాప్టర్ 1 సినిమా విషయానికి వచ్చేస్తే, ఆల్రెడీ కాంతార సినిమా చూసిన తర్వాత కూడా ఈ సినిమా బోర్ కొట్టకుండా బాగానే తీసిరని చెప్పాలి. ఎందుకంటే మన హీరో, హీరోయిన్ అండ్ అందరు యాక్టింగ్ తోటి అయితే కట్టి పడేసారు. అండ్ అలాగే కొన్ని సీన్స్ మాత్రం భయ్యా ఇంటర్వెల్ లెవెల్, క్లైమాక్స్ లెవెల్ సీన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా అక్కడక్కడ కొంచెం స్టోరీ అటు ఇటు అయినా కూడా సినిమా మాత్రం సూపర్ ఉంది. అసలు అదిరిపోయింది. తప్పకుండా థియేటర్కి వచ్చి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. మరీ బాగాలేదని చెప్పలేం కానీ సినిమా మాత్రం బాగానే ఉంది. తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు కనుక సినిమా చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేయండి. సీ ఇన్ ద న్యూ వీడియో. బాయ్.